నమస్తే వీధిని స్వాగతం లక్ష్యం సమాజహితం. మానవుడు స్వేద తీర్చుకుంటందుకు వివిధ పానీయాలున్నాయి. చాలా రకాలుగా మరి తయారు చేసినయి ఆర్టిఫిషియల్‌గా తయారు చేసినటువంటి పానీయాలున్నాయి. మద్య పానీయాలున్నాయి. కానీ సురాపానకం మరి సురలు కూడా అనుభవించినటువంటిది. సురలు స్వేద తీర్చుకుంటందుకు మరి నృత్య కార్యక్రమంలో ఇంత మరి సురపానకం తాగి స్వేద తీర్చుకోవచ్చు. మరి పూర్వకాలంలో గూడా కొంత సంవత్సరాల క్రితం చూసుకున్నట్టయితే వ్యవసాయం చేసో, అలసిపోయో లేకపోతే అప్పుడు బస్సులు ఇవేవి వెహికల్స్ లేకపోవడం యెడల ఇంత సురపానకం అంటే ఇంత ఈతకల్లు, తాటికల్లు తీసుకొని కిలోమీటర్ల దూరం ప్రయాణించినటువంటి సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. ఈత చెట్టు వల్ల ఈత కళ్ళు, నీడ, ఈత పండ్లు, తాటి చెట్టు వల్ల తాటి పండ్లు, తాటి గేరు ఇవన్నీ వస్తున్న సందర్భంలో ప్రస్తుతం మన కాలం టెక్నాలజీ మారిపోయింది. ఆర్టిఫిషియల్‌గా ఆర్టిఫిషియల్ తయారు చేసిన వాటికి మరి మానవుడు దగ్గరవుతున్నాడు. మరి వాటి వల్ల వివిధ రకాల జబ్బులు రావటమే కాకుండా ఫ్యామిలీ కూడా దూరం అవుతున్న సందర్భాలు చూస్తున్నాం. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే కావచ్చు, కొద్దిమేర ప్రజలలో అవగాహన ఏర్పడి ఈత నీర మరి ఇక్కడ మనము రాజేంద్రనగర్ నియోజకవర్గము శంషాబాద్ మండలంలో ఉన్నటువంటి గొల్లపల్లి గ్రామంలో మరి ఒక గౌడ సోదరుడు మరి కొన్ని చెట్లను పెంచి దాదాపు 1 ఎకరంలో ఈత వనాలను పెంచి ఈత నీర తీసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ప్రస్తుతం మరి ఈరోజు స్వచ్ఛమైన ఈత నీర ప్రారంభోత్సవానికి మరి గౌడ రాష్ట్రంలో ఉన్నటువంటి గౌడ బంధువులందరూ లేదా గౌడ ఏదైతే సంఘాలు ఉన్న వాళ్ళ నాయకులు మరి ముఖ్యంగా ఈ యొక్క రాజేంద్రనగర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయినటువంటి ప్రకాష్ గౌడ్ మరికొద్ది క్షణాల్లో వచ్చి ఈ కార్యక్రమాన్ని మరి ఓపెన్ చేస్తున్న సందర్భాలు చూస్తున్నాను. మరి మనం చూసినట్టయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కన ఉన్నటువంటి ఈ యొక్క గొల్లపల్లి గ్రామంలో మరి ఈ సోదరుడు చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం వీతి న్యూస్లో చూద్దాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక మంచి వాతావరణంలో మా గణేష్ గౌడ్ గారు నిజంగా ఎంతో కష్టపడి తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు చెప్పినట్టే మా గణేష్ నిజంగా కూడా దీన్ని 8 సంవత్సరాలు వెళ్ళి 9 సంవత్సరాలు అవుతున్నాయి. దానికి డిప్యూటీ సిస్టమ్ పెట్టి ఒక ఇంట్లో బిడ్డని ఏ విధంగా కాపాడుతామో ఆ విధంగా దీన్ని చేయడం చాలా సంతోషం. ముఖ్యమంత్రి గారు అనేది ఎప్పుడు మీరందరూ చెట్లు పెంచుకోండి, గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నా పెంచుకోండి, సొంత పొలాలను పెంచుకోండి అంటే ఇవాళ 8 సంవత్సరాల తర్వాత ఈరోజు 9వ సంవత్సరం గీత గీసి ఇక్కడ మేమందరం కూడా ప్రజాప్రతినిధులు రావడం జరిగింది. మా గౌడ సోదరులందరూ కూడా పత్రికా మీడియా అందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు గౌడ్లు నిజంగా ఇప్పుడు గణేష్ దీన్ని ఒక మంచి చేసుకుంటే ఒక 10 కుటుంబాలు బతకగలుగుతాయి. ఇలా మంచి వాతావరణంలో సిటీకి దగ్గరుంది. నీరంటే ప్రజలందరూ కూడా ఎంతో ఇష్టపడతారు. నీరంటే కళ్ళు కాదు, పొద్దుగాల ఇంచుమించు ఒక 6 గంటల నుంచి 12 గంటల దాకా నీర ఎంతో ఆనందంతో ఫ్యామిలీతో కూడా వచ్చి కూర్చొని తాగవచ్చు. దీనికి ఒక మంచి ఆనందంతో కూర్చొనికే సిట్టింగే. కానీ మనమందరం కూడా ఏ విధంగా ఇవ్వాలి, మనం బార్లు కొంతమంది చేస్తున్నారు, ఈ నీరని కూడా కొంత నిజామాబాద్లో కొద్ది నడుస్తున్నాయి కొన్ని జాలాల్లో. అలాంటి పరిస్థితి తీసుకొస్తే ఇక్కడ సిటీ దగ్గర ఉన్నది చాలామంది యువకులే కానీ పెద్ద మనుషులే కానీ చాలామంది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది నీరంటే. మన కిడ్నీల స్టోన్స్ ఉన్నా ఏదున్నా కానీ అలాంటి పడిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. నీరా అంటేనే ఎండాకాలం నేను చాలా సంతోషం. మనం అప్పుడు చిన్నతనం చూసేవాళ్ళం, ఏదైనా చెట్లు చిన్న చిన్న కుంటలలో చెట్లుంటే అప్పుడు చూసేవాళ్ళం. చాలామంది పెద్దలు యువకులందరూ వచ్చి కూడా కట్ట మీద కూర్చొని తాగి ఎంతో ఆనందంగా పోయేటోళ్ళు. కానీ ఈనాడు గొల్లపల్లి గ్రామంలో ఇలాంటి కార్యక్రమం గణేష్ గౌడ్ గారు ఇంత పెద్ద చర్య తీసుకొని నేను చేసి చూపెట్టాలి, ఒక ప్రభుత్వం ఇచ్చినట్టుగా ప్రభుత్వానికి ఏ విధంగా చూపెట్టాలని చూపెట్టింది చాలా చాలా సంతోషం. మనం చూసినాం చాలామంది గవర్నమెంట్ రాగానే ముందు కళ్ళ దుకాణాల మీద పడేది. అందరు కూడా కళ్ళు దుకాణాలు బంద్ చేసి గవర్నర్లు అందరూ బాగా బలిచిపోయారు, గవర్నర్లు బంద్ చేయాలని చాలామంది అనేవాళ్ళు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ తెచ్చిన తర్వాత ఒకటే మాట మాట్లాడిండు, నా గౌడ సోదరులందరూ కూడా సంతోషంగా ఉండాలి, గౌడ సోదరులందరూ కూడా దుకాణాలు ఇప్పుకొని హాయిగా సంతోషంగా బతుకోవాలని చెప్పి అది చూస్తున్నాం. చెట్ల రకం లేదు, పన్ను రకం లేదు, దుకాణం రకం లేదు, ఏది లేకుండా ఎంతో సంతోషంగా గౌడలు ఎంత వస్తురంటే. లేకపోతే ఆనాడు ఈత చెట్టు మీకు ఈడ్చుకొచ్చి కింద కూర్చున్నాను చెప్పండి వచ్చి ఎక్సైజ్ పోలీసులు వచ్చి పలగొట్టి తీసుకొని పోయేటోళ్ళు. అలాంటి కేసులు లేకుంటే ఇలా మన ముఖ్యమంత్రి గారు ఎంతో ఆనందంతో నడిపిస్తున్నాను. మనం చాలా ఆనందించాలి. మన ముఖ్యమంత్రి గారు ఒకటే అంటుంటారు, ప్రజలు సంతోషంగా ఉంటేనే నేను సంతోషంగా ఉంటా అని చెప్తుంటాడు. అందుకని ఈరోజు ఇంత మంచి కార్యక్రమం అందరం కూడా పాల్గొన్నాం, చాలా సంతోషం. ఈ నీరు తాగడంలో ప్రజలందరూ కూడా ఎంతో సంతోషపడతారు. ఇక్కడ కూడా గ్రామస్తులందరూ కూడా మా కౌన్సిలర్ గారు వీళ్ళందరూ ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా దీన్ని సహకరించి ఇంకా ముందు మన గౌండ్లందరూ కూడా నేర్చుకోవాలి. మనం అందరం ఒక గణేశాన్ని చూసి మనము ఏ విధంగా అరే నిజంగా ఈ ఊర్లో ఇట్లా పెట్టిండు,
సిటీ దగ్గర ఉంది, మనం కూడా ఎందుకు పెట్టుకో, మలకరాన్ని కూడా కొన్ని జాగాలు పెట్టారు. కానీ మీరు పోతన చేయాలి. మనం దీనికి ఎంత పోతన చేస్తే ఈ విధంగా అయిందో మనం ఒక్కపారి ఆలోచించాలి. మన చిన్నతనంలో చెట్లలో చూసేది మనం కుంటకట్లే కానీ పెద్ద పెద్ద అడవిలో చూస్తే ఇలా కనిపించింది. ఇక్కడ వచ్చినాక ఎంతో ఆనందం అనిపించింది. అందుకని ఇలాంటి కార్యక్రమం మనం అందరం కూడా చొరవ తీసుకొని పెట్టుకొని బాగా మనందరం బాగుపడాలని మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. గవర్నమెంట్ ల్యాండ్లు ఉంటే కూడా ఎక్కడైనా మీరు పెట్టుకున్నారంటే దానికి మేము కూడా సహకరిస్తాం. మన మంత్రి గారు కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు, సీనాన్న గారు కూడా, మనం అందరం బాగుపడాలి. ఇలాంటి ప్రభుత్వం ఉండడం మనకు చాలా సంతోషం. మనం ఎందుకు ఉపయోగించుకుంటామని చెప్తుంటాడు సీనాన్న కూడా. అందుకని దయచేసి మనం కూడా దీని మీద గమనించి గౌడ్లం అందరం కూడా సొసైటీ వాళ్ళు అందరూ కూడా కూర్చొని ఒక్క నెల పైసలు మనకు కావాలనుకుంటే ఒక డిప్పు సిస్టమే కానీ ఏదో కానీ చేయగలుగుతాం. మంచిగా దాన్ని ఎంతో డెవలప్ చేయగలుగుతాం. అందుకని ముఖ్యమంత్రి గారు ఈరోజు మన అందరూ కూడా ఆనందంగా బతకాలని ఉంచడం. ఆనందం బతికినప్పుడే మనం బంగారు తెలంగాణ కలగనే శాస్త్రం మనకు వస్తుంది. మన ముఖ్యమంత్రి గారు ఒకటే అంటుండే, మనం బంగారు తెలంగాణ తెచ్చుకోవాలి, బంగారం లేకుండా ఉండాలంటే ఇదే బంగారం మనకు అనుకున్నాం. నిజంగా అంటే ఈరోజు ఇంత మంచి కార్యక్రమం, ఈ నీరు తాగడంలో కూడా మంచి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషిస్తారు. ఇంకా ముందు ముందు కూడా రాబోయే రోజుల్లో మనం అందరం కూడా దీనంతా కూడా మనం అందరం తెలంగాణ వ్యాప్తంగా కూడా మనం అందరం కూడా దీన్ని పెట్టించే బాధ్యత తీసుకోవాలి. ట్యాంక్ బండ్లో కూడా చూసినాను ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద మనసుతోని ఆడ కూడా మనకు పెద్ద ఒక బార్లాకే మొత్తం ఇప్పుడు దగ్గర దగ్గర కోట్లాది రూపాయలు పెట్టి మనకి ఇస్తున్నాడు. అది కూడా దగ్గర దగ్గర ఇప్పుడు ఒక 2-3 నెలల్లో ఒకటి ఓపెనింగ్ అవుతుంది. అది కూడా అంటే ఇలాంటి పరిస్థితి ఇలా మన ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చాడు. చాలా సంతోషం అని ఏదేమైనా ఈ వనంలో కూర్చున్న తర్వాత నిజంగా ఎంతో ఆనందం అనిపిస్తుంది. దీన్ని ఇంకా ముందు ముందు అందరం కూడా గౌడ సోదరులు అందరం కూడా ముందు ముందు తీసుకుపోయి మనం అందరం ప్రభుత్వానికి ఒక మంచి పేరు తేవాలి, మనం కూడా మంచి పేరు తెచ్చుకొని బతకాలని చెప్తున్నాం. గణేష్ అన్న గారు మనం ఎంత అభినందించినా తక్కువనే. నిజంగా నేను అన్నాడు కానీ నేను వినలే, కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నిజంగా కూడా మనం ఆయన ఎంత అభినందించినా తక్కువనే. ఇలాంటి కార్యక్రమం ఇంత మంచి కార్యక్రమం పెట్టుకోవడం మనమందరమున ఇక్కడ వచ్చిన గౌడ సోదరులు అందరూ కూడా గణేష్ అన్నను చూసుకొని ప్రతి ఊళ్ళో ఒక 100 చెట్లు పెట్టుకుంటే హాయిగా సంతోషంగా బతామని చెప్పి అందరినీ కోరుతూ, ఎందుకంటే వెనకటి దామన్నా రావాలి, మళ్ళీ చెట్ల కింద కూర్చొని అందరూ ఇలాంటి పటేళ్ళను పిలుచుకొని, అరే గౌడ సోదర దాబిడా నాకు ఈతకాలు తీసుకురా, మంచిగా తీసుకొచ్చి మంచిగా సహకరిస్తా, నీకు నీ బియ్యమో ఒడ్లు అప్పుడు వెనకటి బియ్యం ఒడ్లు ఇస్తారు. మళ్ళీ అట్లాంటి కాలం మనకు వస్తుంది. ఎందుకంటే మనం చూసినాం, మా అన్న ఏది ఎత్తిపోతలు చూసి వచ్చినాం మొన్న. నిజంగా ఏది పాలమూరు ఎత్తిపోతలు అవి కూడా మన దగ్గరికి వచ్చినట్టే నిజంగా కూడా మనం అనుకున్నట్టుగానే ఒడ్డంచిన కూర్చొని మళ్ళీ ఈ కళ్ళు ఈత కళ్ళు దినాలు కూడా మళ్ళీ వస్తాయని నేను చెప్తున్నాను. చాలా సంతోషం అభినందన. కానీ మన గణేష్ అన్న వాళ్ళ కుటుంబాన్ని మనం కూడా అందరం కూడా అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం అని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ అందరికీ. కళ్ళు ప్రారంభోత్సవానికి వచ్చిన రాజేంద్ర నగర్ శాసనసభ్యులు ప్రకాశన్న గారికి మరియు రాష్ట్ర టాడీ టాపర్స్ ప్రెసిడెంట్ లింగాల గోవర్ధన్ గౌడ్ గారు మరియు నారాయణ గౌడ్ గారు మరియు మన శంషాబాద్ మండలం నుంచి కన్వీనర్ గారు విఠలయ్య గౌడ్ గారు, కో కన్వీనర్ పవన్ గారు, రాములు గారు, కృష్ణ గారు, ఈ మురళి గారు, కృష్ణ గౌడ్ గారు, అందరికీ పేరు పేరున గౌడ సోదరులకు నా అభినందనలు. ముఖ్యంగా మేము అనుకోలేదు, ఏదో పెట్టాలి, ఈత చెట్లు పెట్టాలి, ఆక్సిజన్ గురించి మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో ఇవి పెట్టడం జరిగింది. కాకపోతే ఉండాలి, ఇవి రేపు ఫ్యూచర్లో బాగుంటుందనే ఆలోచన మళ్ళీ వచ్చింది. అది తప్పకుండా నీర తాపాలనే ఒక ఆలోచన వచ్చింది. తప్పకుండా నీర 9 సంవత్సరాలు అంటే చిన్న ఉన్నప్పుడే తీయమని చెప్పినారు, కాకపోతే తీయలే. మేము 9 సంవత్సరాలు అయిన తర్వాత ముదిరిన తర్వాత తీస్తే చెట్లు కూడా చచ్చిపోవనే ఆలోచనతో ఇవి కంటిన్యూ చేయడం జరిగింది. మరి మండలంలో కూడా ఎంతోమంది గౌడ్స్ పట్టదారులు భూమి ఉన్న వాళ్ళు ఉన్నారు. కనీసం ఒక్క మడి పెట్టుకుంటే ఒక ప్రకాశం అన్నట్టు ఎమ్మెల్యే గారు అన్నట్టు ఒక 5-10 మంది బతకగలుగుతారు. తప్పకుండా మండలంలో గౌడనలకు కోరేది ముఖ్యంగా ఈ యొక్క విషయాన్ని ఫెస్టివల్ నీరా ఫెస్టివల్ చూసిన తర్వాత మీరందరూ ఆలోచన చేసి మా సూచన ఏంటంటే తప్పకుండా పావెకర ఉన్నా మాకున్నది ఒక్కొక్క ఎకరనే. ఇక మా అన్నదమ్ములు అయితే పెట్టమని చెప్తే పెట్టలేదు. ఎందుకు ఈ ఖర్చు ఇవన్నీ వస్తాయనే ఉద్దేశంతో వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకోలేదు, వాళ్ళు లీజ్కి ఇచ్చుకున్నారు. ఇక నేను ఉండాలి అనే ఉద్దేశంతో కొద్దిగా చొరవ తీసుకొని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అందరూ గౌడ సోదరులు, మరి ప్రకాశన్న గారు, మరి పార్టీ నాయకులు వచ్చినందుకు మీడియా వాళ్లకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. ఇది 230 చెట్లు ఉన్నాయి సార్. ఇప్పుడు 120 అంటే 120 చెట్లు తీసినాము. అంటే రోజు 20 చెట్లు తీయాలనే ఆలోచన ఉన్నది. ఈ గీతా కార్మికులు కూడా చాలా కష్టంతో రావడం జరిగింది. గుల్బర్గా నుంచి వచ్చిండ్రు, ఇక్కడ లేరు. సిద్దిపేటలో కానీ ఇక్కడ కానీ దేవులాడితే నెల రోజులు దొరుకుతలేరు.
గుల్బర్గా నుంచి వచ్చిండ్రు. ఇక్కడనే వాళ్ళకి భోజనం ఏర్పాటు చేయాలి, జీతం ఇవ్వాలి, వాళ్ళకి షెల్టర్ ఇవ్వాలి. మార్కెట్ ఏం లేదు, ఇక్కడనే వచ్చి తాగాలి. ఇక్కడికి జనం ఇక్కడనే వచ్చి తాగుతారు. ప్రకాశ్ అన్న అన్నట్టు నీరా చెట్టు మీదకి వెళ్ళి ఇప్పుకొని పోవాలి. మార్నింగ్ 6 to 12 అమ్ముతాము. చెట్టు మీదకి వెళ్ళి తీసుకోవాలి. 150 రూపాయలు లీటర్. ఇక ఫస్ట్ అదే ఇక ప్రకాశ్ అన్నాడు, ఎందుకు ఇంత కష్టపడి నువ్వు ఈ 150 ఎందుకు చెప్తున్నావు, 200 పెట్టి పన్నాడు. వద్దే మళ్ళీ మా గ్రామంలో మళ్ళీ అందరికి ఇబ్బంది అవుతుంది అని చాలా అవుతుంది. ఇది ఆయుర్వేదిక్ సిస్టంలో ఉన్నది కాబట్టి అందరు కూడా దాన్ని సవిచూచి ఆరోగ్యపరంగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వానికి అంటే ప్రభుత్వం సలహాతోనే, అంటే ప్రభుత్వం చేసినట్టు అంటే 2014 నుంచి కేసీఆర్ వచ్చినప్పటి నుంచి ఈత చెట్లు పెట్టాలి గౌడులకు మంచిగా ఉంటుంది అనే ఉద్దేశంతో చెప్పిండు కాబట్టి ఆ ఒక్క సలహాతోనే నేను పెట్టాను. నారాయణ గౌడ్, పెద్దలు రాజన్న గారు, ఎమ్మెల్యే ప్రకాష్ అన్న గారు, ఈ కార్యక్రమ నిర్వాహకులు గణేష్ గౌడ్ గారు, రామకృష్ణ గౌడ్ గారు, గుల్లపల్లి గౌడ సోదరులందరికీ కూడా నమస్కారాలు. తెలంగాణలో మండువ అనేది రచ్చబండల తర్వాత ప్రాముఖ్యత సంతరించుకున్న ప్రాంతం. ఈ తెలంగాణ ప్రాంతంలో మండువ కల్చర్ అనేది ఈ మధ్యకాలంలో అంతరించిపోయింది. ఇక్కడికి వచ్చినాక ఈ వనంలో మళ్ళీ కూడా మండువ కల్చరు మనకు ప్రారంభమైంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హరితహారంలో భాగంగా దాదాపు 4 కోట్ల ఈత చెట్లను పెంచడం జరిగింది. అందులో భాగంగానే ఈ గొల్లపల్లి గ్రామంలో మన గౌడ సోదరులు ఇంత మంచి వనాన్ని పెంచి ఇది తెలంగాణ రాష్ట్రానికే ఒక మోడల్గా చూపెట్టడం అనేది నిజంగా గర్వించదగ్గ విషయం. నిజంగా కూడా ఈరోజు ఈ దేశంలో సాంప్రదాయ పానీయాలన్నీ కూడా తగ్గిపోతున్న క్రమంలో మరి ఈ ఆర్గానిక్ డ్రింక్ అయిన నీరాను ఇక్కడ అమ్మడం అనేది ప్రజల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. నీరాలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. ఇందులో 0 ఆల్కహాల్, అంటే సూర్య రశ్మికి ముందు ఇది తీయడం వల్ల ఇందులో ఎలాంటి ఆల్కహాల్ శాతం ఉండదు కాబట్టి ఇది ప్రజలందరికీ ఎంతో మేలు చేస్తుంది. ఇందులో మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, దాంతోపాటు చిన్నపిల్లల నుండి ముసలివారి వరకు తాగే ఒక ఔషధ గుణాలున్న ఈ పానీయం నిజంగా కూడా గొప్ప ఔషధ గుణాలున్న ఈ పానీయాన్ని ఈ ప్రాంత ప్రజలతో పాటు ఇక్కడ పరిసర ప్రాంతాల వాళ్ళు కూడా వచ్చి ఈ డ్రింకును ఎంకరేజ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం కూడా మన ట్యాంక్ బండ్ వద్ద నీరా కేఫ్ ఏర్పాటు చేసి ఎందరికో ఉపాధి కల్పిస్తున్న సమయంలో మరి అంతకంటే ముందే ఇక్కడ ఈ నీరా పానీయాన్ని అమ్మకాలు చేపట్టిన గణేష్ గౌడ్ గారికి, గొల్లపల్లి గ్రామ ప్రజలకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. కోరుతున్నాము. అదేవిధంగా మండల కన్వీనర్ విఠలయ్య గౌడ్ గారిని కూడా వేదిక అలంకరించాలని కోరుతున్నాను. అదేవిధంగా మన నారాయణ గౌడ్ గారు కూడా వేదికపై రావాలని కోరుతున్నాను. అదేవిధంగా రాష్ట్ర స్టడీ టాపర్స్ ప్రెసిడెంట్ లింగాల గోవర్ధన్ గౌడ్ గారు కూడా వేదికపై రావాలని కోరుతున్నాము. అదేవిధంగా మాజీ ఎంపీటీసీ కృష్ణగౌడ్ గారిని కూడా వేదికపై రావాలని కోరుతున్నాను. అదేవిధంగా శేఖర్ గౌడ్ గారిని కూడా వేదికపై రావాలని కోరుతున్నాను. అదేవిధంగా నందన్ గౌడ్ గారిని కూడా వేదికపై రావాలని కోరుతున్నాము. అదేవిధంగా సురేష్ గౌడ్ గారు కూడా వేదికపై రావాలని కోరుతున్నాము. మరి పవన్ గారు కో కన్వీనర్ శంషాబాద్ మండల్ వేదికపై రావాలని కోరుతున్నాము. మరి దవనకర్ గారు కూడా వేదికపై రావాలని కోరుతున్నాను. మా గొల్లపల్లి ముస్తాదార్ రామకృష్ణ గౌడ్ గారిని కూడా వేదికపై రావాలని కోరుతున్నాం. పంచాల నరసింహ గారు కూడా వేదికపై రావాలని కోరుతున్నాం. మరియు పుర ప్రముఖులు, పెద్దలు, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గణేష్ గుప్తా గారు మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి గౌడ బంధువులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు
ఇది ఒక అనిర్వచనీయమైన దినం. దీన్ని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి గ్రామంలో ప్రతి గౌడ సోదరుడు కూడా తమ బాధ్యతగా ఈరోజు మన బాధ్యతను గుర్తు చేసినటువంటి సందర్భం. ఈ గుల్లపల్లి గ్రామంలో మన సోదరుడు గణేష్ గౌడ్ గారు మహోత్సవం చాలా అనిర్వచనీయం. ఈ విధంగా ప్రతి గ్రామంలో కూడా ఇలాంటి వనాన్ని మనం పెంచాలి. ఆరోగ్యాన్ని అందించేటువంటి అమృత ధార అయినటువంటి ఈ నీరాను ప్రసాదంగా అందరికీ కూడా అందించాలి. అది మన సామాజిక బాధ్యత కూడా. కాబట్టి ఈ ఆరోగ్యాన్ని అందించగలిగినటువంటి ఈ నీరాను స్వచ్ఛంగా అమృతంగా మనం ఏ విధంగా న్యాచురల్గా మనకు వస్తుందో భగవంతుడు మనకు ప్రసాదించాడో దాన్ని అదే విధంగా ప్రజలకు అందించాల్సిన గురుతరమైనటువంటి బాధ్యత గౌడ సోదరులుగా గౌడ కులంలో పుట్టిన ప్రతి ఒక్కరిది కూడా. కాబట్టి మనం నిజాయితీగా మనం ఇలాంటి అమృతం తుల్యమైనటువంటి నీరాన్ని అందించి అందరి ఆరోగ్యానికి సామాజికంగా ఆరోగ్యానికి మనం తోడ్పడాల్సిందిగా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, ప్రియతమ నాయకులు, మనకు అదృష్టం మన కాన్స్టిట్యున్సీ ప్రజల ముఖ్యంగా గౌడ సోదరుల అదృష్టం మన సోదర ప్రియతమ నాయకుడు, మన కుల బిడ్డ, మనకు అండదండలుగా ఉంటున్నటువంటి సోదరులు మన ప్రకాశన్న గారు గత 15 సంవత్సరాలుగా ప్రాతినిధ్యం వహిస్తూ ఎమ్మెల్యేగా తన విజయ డంకాను మోగిస్తూ మనం కొనసాగుతా ఉన్నాం. ఈ అదృష్టం ఏ కులానికి రాదు, మన కులానికి మన కాన్స్టిట్యున్సీలో దక్కింది. అందుకు మనం అందరం గర్వించాలి. అదేవిధంగా వారికి దీనికి స్ఫూర్తిగా వారు వచ్చి మనకు అన్నదన్నుగా నిలబడి ఈ కార్యక్రమాన్ని తన చేతుల మీదుగా స్వహస్తాలతో ప్రారంభిస్తున్నటువంటి ప్రీతమ నాయకులు సోదరులు ప్రకాశన్న గారికి గణేష్ గౌడ్ గారు శాలువాతో సన్మానించాల్సిందిగా కోరుతూ వారి శ్రీమతి కృష్ణగుప్తాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్ర నాయకులు మన కుల సోదరులైనటువంటి లింగాల గోవర్ధన్ గౌడ్ గారికి కూడా పుష్పగుచ్చాన్ని ఇచ్చి శాలువాతో సన్మానించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా అంబాల నారాయణ గౌడ్ గారు మన రాష్ట్ర నాయకులు, వారికి కూడా పుష్పగుచ్చాన్ని ఇచ్చి శాలువాతో సన్మానించవలసిందిగా కోరుతున్నాను. వెంకటేష్ గౌడ్ గారు ప్రీతమ నాయకులు, వారికి కూడా పుష్పగుచ్చాన్ని ఇచ్చి శాలువాతో సన్మానించవలసిందిగా కోరుతున్నాను. నార్సింగ్ కమిటీ చైర్మన్ గారు, జవనాకర్ గౌడ్ గారు, పిఎస్సిఎస్ చైర్మన్ గారు, వారిని కూడా సత్కరించాల్సిందిగా కోరుతున్నాను. మండల కన్వీనర్ విఠలయ్య గౌడ్ గారు, వారిని కూడా సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. విషయాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. రామకృష్ణ గౌడ్ గారు, గొల్లపల్లి టాడీ కంపౌండ్ ముస్తాదర్ గారు, వారిని కూడా సత్కరించాల్సిందిగా కోరుతున్నాను. కృష్ణగౌడ్, గుడాల కృష్ణగౌడ్ గారు, వాల్మాకులు గారు, వారిని సత్కరించాల్సిందిగా కోరుతున్నాను. అన్న ముందు సోదరులు వైస్ చైర్మన్ గారు అయినటువంటి బండి గోపాల్ గారు,
వారిని పుష్పగుచ్చంతో శాల్వాతో సన్మానించాల్సిందిగా కోరుతున్నాను. కోకన్నూరు మండల గౌడ సంఘం కోకన్నూరు పవన్ కుమార్ గారు కూడా ఉన్నాం. సోదరులు పిఎస్సిఎస్ మాజీ చైర్మన్ గారు అయినటువంటి చంద్రశేఖర్ గౌడ్ గారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా తదుపరి మహిళా సంఘం గౌడ సంఘం అధ్యక్షులు అయినటువంటి మానస గారిని, శ్రీమతి మానస గారిని కూడా సత్కరించాల్సిందిగా కోరుతున్నాను. తదుపరి ఈ కార్యక్రమాన్ని ఇంత ఎత్తున మనకు ఏర్పాటు చేసి అవకాశాన్ని ఇచ్చినటువంటి మన సోదరులైనటువంటి గణేష్ గారు వారిని సత్కరించాల్సిందిగా అన్న చేతుల మీదుగా శాలువాతో సత్కరించాల్సిందిగా కోరుతున్నాను. వారి శ్రీమతి గారు తదుపరి నరసింహగౌడ్ గారు వారిని సత్కరించాల్సిందిగా కోరుతున్నాను. కోదా వెంకటేష్ గారు వారిని సత్కరించాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ అనంతరామన్ గౌడ్ గారు వారిని సత్కరించాల్సిందిగా కోరుతున్నాను. సాగర్ గౌడ్ గారు వారు కూడా ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాను. సాగర్ గౌడ్ గారు సోదరులు నాయకులు అయినటువంటి గణేష్ గుప్తా గారు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. వారిని కూడా పూలమాలతో సత్కరించాల్సిందిగా కోరుతున్నాను. శాఖ అధ్యక్షులైనటువంటి చంద్రశేఖర్ రండి ప్లీజ్ చిన్నారెడ్డి గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. స్థానిక కౌన్సిలర్ అశోక్ గారు ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారి తరపున అభినందన తెలియజేస్తున్నాను. గౌడ ప్రజలు కూడా అందరూ కూడా నువ్వు చెప్తే మా పొలం మన కూడా పెట్టుగా మన కౌన్సిలర్ కుమార్ గారు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అశోక్ కుమార్ చెన్నం అశోక్ గారు ఇక్కడ వెహికల్ కారుది కీస్ పడిపోయాయి, దయచేసి చూసుకొని చెక్ చేసుకోండి. కుమార్ గారు వారిని సత్కరించాల్సిందిగా కోరుతున్నాను.
శ్రీకాంత్ గౌడ్ గారు పెద్దగోల్కొండ వారు రావాల్సిందిగా కోరుతున్నాను. మీరే శ్రీకాంత్ గౌడ్ గారు, పాటు గౌడ్ గారు కౌటిల్య సంక్షేమ సంఘ అధ్యక్షులు, అదేవిధంగా మురళీ గౌడ్ కుమార్ గౌడ్ గారు నరకుడ గ్రామం వాస్తవ్యులు, డిప్యూటీ ఇంజనీర్ గారు వేదిక దిగి రావాల్సిందిగా కోరుతున్నాను. రాజశేఖర్ గౌడ్ సోదరులు మల్కారం వారు కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. నందరాజు గౌడ్ గారు సోదరులు నాయకులు స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాను. నందరాజు గౌడ్ గారు, రాజశేఖర్ నందరాజు గౌడ్ గారు, అనిల్ కిషోర్ గౌడ్ గారు, సవిత భూనేటి శ్రీనివాస్ గౌడ్ గారు, సీను గౌడ్ గారు, అన్నతానంటే మొత్తం తీసుకో. సమాధానం ఆంజనేయులు గౌడ్ గారు, అక్కడ దగ్గర Yes. Yes. లింగాల ఇందిరా గారు, శ్రీమతి లింగాల ఇందిరా గారు, భూనేటి దుబై అశోక్ గౌడ్ గారు, సభాధ్యక్షులు స్థానిక సభ్యులు మరియు ఈ గ్రామానికి నాకు చాలా అభిమాన సంబంధం ఉంది. నేను ఈ స్థాయిలో నిజామాబాద్ జిల్లా మారుమూల ప్రాంతమైన మోటాలు జన్మించిన నేను ఈ స్థాయి ఎదిగినానంటే మా వెనకాల నా సక్సెస్ నా భార్య కాదు. 77 నుండి ఇప్పటి వరకు అలానే నా పిల్లలందరికీ తల్లి తండ్రిగా వ్యవహరించి అందరు పెళ్లి చేసింది, అలా అందరికీ పిల్లలైపోయింది. అంటే ఈ ఊరు అల్లుంది కాబట్టి నన్ను ఈ ఊరు వాళ్ళతో చాలా మంది కొద్దిగా మా గ్రాండ్ ఫాదర్ పేరుతో ఎలా కూడా చూస్తారు, ఎలా కూడా నాన్న పిలుస్తారు. నా తెలంగాణ గోడలు పడినప్పటికీ మా నాన్నలు అమ్మలు కలిసి ముద్దుగా పెట్టిన పేరు ఎలాగో. ఈ గొల్లపల్లి గ్రామానికి కూడా నేను ఎలాగోగానే పరిచయం రెడ్డి గారికి తెలుస్తూ చిన్నప్పని పిలుస్తారు. కాబట్టి ఈ సక్సెస్ కారణం నేను అభినందించవలసిన ఆవశ్యకత ఉంది కాబట్టి పిలిపిస్తాను. థ్యాంక్ యూ. రమేష్ గౌడ్ గారు, వెంకటేష్ గౌడ్ గారు, కాతారం నుంచి వచ్చిన సోదరులు గుల్లపల్లి బాలరాజు గౌడ్, ఎల్లగల్లి బాలరాజు గౌడ్ గారు, ఉండు రావుతు వెంకటేష్ గారు, ఒక్కసారి కట్ చూడు దగ్గర ఒక్కసారి కట్ చూడు.
రౌతు వెంకటేష్ గారు ప్లీజ్ సార్. ఈ సభను ఉద్దేశించి ప్రియతమ నాయకులు ప్రకాష్ అన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వేరే ప్రోగ్రామ్ అనుకోకుండా ఇలా ఆదివారం మీకు తెలుసు చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ వచ్చేసిన గౌడ సోదరులకు అందరికీ కూడా పత్రికా మీడియా సోదరులకు కుదరిపోయే నమస్కారాలు. పెద్దలు గణేశన్న గారు ఎంత ఓపికతో ఈ నీరా కార్యక్రమం చెట్లను పెంచి ఈరోజు అందరినీ కూడా పిలిచి మనందరూ కూడా ఏ విధంగా ఉండాలని తెలియజెప్పిన గణేశన్న గారికి మనం పరికృతజ్ఞతతో పెద్దలు నారాయణ గౌడ్ గారు, పెద్దలు విట్లాన గారు, పవన్ గారు, వెంకటేష్ గౌడ్ గారు, శేఖర్ గౌడ్ గారు, రవి గౌడ్ గారు, నందరాజ్ గౌడ్ గారు, గోవర్ధన్ గౌడ్ గారు, గోపాల్ గారు, మానసి గారు, ఇంకా వేదిక మీద పెద్దలు చాలామంది ఉన్నారు. ముంగట చంద్రన్న గారు, గణేష్ గుప్తా గారు, మల్లారెడ్డి అన్న గారు, మహేంద్రన్న గారు, ఇంకా గౌడ సోదరులందరూ కూడా రఘు గారికి ముఖ్యంగా ఈరోజు మనం అందరం కూడా చూస్తున్నాం. గౌడ సోదరులందరూ కూడా ఒక 5 సంవత్సరాల నిజంగా కూడా 8 సంవత్సరాలు ఎంతో బాధపడి బతికిన రోజులు ఉన్నాయి. మనకి దుకాణాలు బంద్ అయినాయి. తిరగలేని పరిస్థితిలో చెట్టెక్కి కింద కళ్ళమ్ముదామంటే ఎక్స్రే రావడం ఒక్కోవడం, పోలీసులు రావడం ఒక్కోవడం, అలాంటి పరిస్థితుల్లో మనం పోరాట తెచ్చుకున్న తెలంగాణలో మన ముఖ్యమంత్రి గారు గమనించి ఒక్కటే నా గౌడ సోదరులందరూ కూడా ఎంతో బాధతో ఉన్నారు. మేమందరం చెప్పినప్పుడు కూడా ఈయన నేను అందరం చెప్పినప్పుడు స్వామి గౌడ్ అందరం ఉన్నప్పుడు చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, మా గౌన్లు ముందెట్లా బతికిరో ఆ విధంగా బతకాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచనతో ఆనాడు నిజంగా కూడా ఎంతో ఇబ్బందిలో ఉంటే దుకాణాలన్నీ కూడా చాలు చెప్పించి హైదరాబాద్లో కానీ రంగారెడ్డి చుట్టుపక్కల కూడా దుకాణాలు బంద్ చేసిన ఘనత కొన్ని పార్టీలకు. కానీ ఈరోజు మనం అందరం గౌరవ సోదరులందరూ కూడా ఎంత ఆనందంగా బతున్నారంటే ఏ చెట్టు కిందనైనా చూడండి. మీరు అడుగుతుంటే మనం నల్గొండ పోయినప్పుడు అడుగుతుంటే నేను ఒక దగ్గర కూర్చొని ఒక్కరిని అడుగుతుంటే అక్క ఎట్లున్నదంటే ఆ బిడ్డ మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆనాడు ఎంతో బాధపడి చెట్టెక్కి చెట్టు అంటే ఇబ్బంది పడేవాళ్ళం మనం అందరం. కానీ ఈరోజు మా ఆయన చెట్టు కింద కళ్ళు వస్తే నేను కూర్చొని అమ్ముకొని సాయిగా ఇంటికి ఆనాడు మోపుతో నడుచుకుంటూ కానీ ఈరోజు హాయిగా సంతోషంగా మొట్టైన కూర్చొని అమ్ముకొని ఇంటికి పోతున్నామని చెప్తుంటే ఎంతో సంతోషం అనిపిస్తున్నారు. అలాంటి కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చినారు. దాన్ని కూడా ఈరోజు మన గణేశన్ గారు ఇక్కడ సిటీ సర్వీస్లో ఇలాంటి కార్యక్రమం పెట్టడం చాలా సంతోషం. ప్రజలందరూ కూడా ఎంతో సుఖ సంతోషంతో పొద్దుగాల వచ్చి హెల్త్ బాగుండాలి. ఈ షుగరే కానీ షుగర్ కూడా చాలా తక్కువ ఉంటుంది. షుగర్ ఏం పెద్ద ఎఫెక్ట్ కాదు. క్యాన్సర్ బీమారికి కానీ ఇలాంటి దానికి కూడా మంచిది. కానీ కార్యక్రమం పెట్టడం అది కూడా తక్కువ రేటు పెట్టిండు. నిజంగా కూడా గణేశన్ 150 రూపాయలు పెద్దపల్లి ఒక చాయ్ వద్ద 50 రూపాయలు 150 రూపాయలు లీటర్. అది కూడా సీసా కూడా కానీ లీటర్ మన సీసా అంటే 1.5 లీటర్ అవుతుంది, 1.5 ఫిష్ అవుతుంది. అందుకని ఇంత మంచి కార్యక్రమం పెట్టింది చాలా సంతోషం. మనం ఏదేమైనా మన ముఖ్యమంత్రి గారు నిజంగా అభినందించాలి. చెట్టు మీదకి వెళ్ళి ఎప్పుడైనా చనిపోతే మనకి ఎవరు అడిగిన దగ్గర 7-5 లక్షల రూపాయలు కూడా ఇచ్చి గౌరవంతో ఏ విధంగా ముందు తీసుకోవడం చూడాలి. అందుకని మనమందరం ఇక్కడ ఉన్న గౌడ్స్ అందరూ కూడా మండల గౌడ్స్ అందరూ చెప్పారు. మన గౌడ్స్కి ఎంత తెలియదు చెప్పి ఆలోచించాలి. కదా ఊరికి ఇద్దరు వచ్చినా 200 మంది రావాలి. నాకెందుకులే ఆ గౌడ్ చేస్తాంటే గిట్టిన ఉంటాం. మనం 15 సంవత్సరాలుగా ఒక ఎమ్మెల్యే గెలుస్తున్నా మీకు చెప్తా ఉంటాను నేను ఎప్పుడు. అయ్యా మనవాడు ఉన్నాడు ఉపయోగించుకొని చేసుకొని అని చెప్తాడు. కానీ మనకి ఇంకెప్పుడు తెలివి వద్దు చెప్తాడు. ఇప్పటికన్నా గణేశాలను చూసుకొని ప్రతి ఊళ్ళో 100 చెట్లు పెట్టారు. ఒక్క పెట్టకండి. వేరే చాలా కళ్ళు వచ్చే అవసరం మనకు ఉండదు. కూడా బయటకు వెళ్ళి తెచ్చి బతికేవాళ్ళు. మన ఊళ్ళోనే మనం 10 మంది బతాం, 10 మంది బాగుపడతాం. చుట్టుపక్కల కూడా ఆ నీళ్ళ రాయి కూడా ఎంతో సంతోషపడతారు.
అన్నాన్ని మీరు బాధపడదని నాకు కూడా బాధ అనిపిస్తుంది. మరి మనం ఇంతమంది ఉండి ఏం చేస్తున్నాం, ఎందుకు డెవలప్ కాలేకపోతున్నాం? ప్రభుత్వం ఇంత సహకరిస్తుంది మనకు, సహకరిస్తే మనం డెవలప్ అయ్యేందుకు మనకు అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు చెప్పినారు గవర్నమెంట్ జాబ్ ఏదైనా ఉంటే చెట్లు పెట్టుకొని, ఏదైనా గుంటకాలం ఉంటే చెట్లు పెట్టుకొని చెప్తున్నారు. మనం ఎందుకు పెట్టుకోవట్లేదు? అది ఎందుకు వస్తలేదు? మనం రావాలని కూడా మీ అందరినీ కోరుతూ ఇంత మంచి కార్యక్రమం పాల్గొన్నందుకు అందరం కూడా ఈరోజు గణేశాన్ని చేసినందుకు చాలా సంతోషం. 8 నెలలు 8 సంవత్సరాలు ఆ చెట్టును ఏ విధంగా నడిపినా మనం ఒక్కసారి ఆలోచిస్తే మనం ఎందుకు చేయొద్దని అనిపిస్తుంది. చేయాలి కూడా. ఇక ఇంకొక 20 ఏళ్ళ దాకా ఆయనకు హాయిగా సంతోషంగా బతకాలు ఉంటాయి. రూపాయి ఇచ్చినా ఆనందించినా ఏదొచ్చినా నీటికి వచ్చే బయట రకమైన కట్టలేదు. దుకాణం పని కడుతున్నాం, ఎటు రకం కడుతున్నాం, ఏ రకం కడుతున్నాం, మనం ఎందుకు డెవలప్ అవుతున్నాం? ఇలాంటి కార్యక్రమం ఎందుకు చేయదు? మనం చేయాలని కూడా మేము అందరినీ కోరుతూ ఇంత మంచి కార్యక్రమాలు మనం అందరం కూడా ఒక ప్రభుత్వాన్ని మంచి పేరు తీసుకోవాలి, మనం కూడా మంచి పేరు తీసుకోవాలి. ఎల్లకాలం మన ముఖ్యమంత్రి గారిని మరవద్దు. మనం నిజంగా ఏ ప్రభుత్వాలు చేయండి అని మన ముఖ్యమంత్రి గారు చేసిండు. ఎవరు కూడా ఆలోచించలే మన గురించి. అది ఎంత మంచిగా ఆలోచించింది, ఒకసారి ఆలోచించారు. ఒకసారి కొంతమంది నాయకున్నారు, ఇంకొకసారి ముఖ్యమంత్రి గారు ఫస్ట్ తెలియదు సార్ని దుకాణం ఇచ్చేదానికి కొన్ని ఇబ్బందులు అవుతున్నాయంటే ఆయనకు ఆ ఇబ్బందులు చెప్తుంటే 15 రోజుల మళ్ళీ మన దగ్గర రాకుండా చేసినాడు. మా గవర్నర్ అంతా కంట్రోల్ చేస్తూ సతాయించకుండా వాళ్ళని కంట్రోల్ చేసి నేను సతాయించి కంట్రోల్ చేద్దంటే ఎప్పుడైనా మన దగ్గర శాంపుల్ తీసినా, లేకపోతే నెలకు శాంపుల్ తీస్తే ఆయనకు 10,000 చేయాలి, ఆయనకు 20,000 చేయాలి. ఇట్లా ఇచ్చి అమ్మినంతా రోడ్డు మీద అయిపోయి దాకా ఉత్తర కాడికి కూడా పెట్టిన రోజులు ఉన్నాయి మన రోజులు అవసరం. అలాంటి పరిస్థితి అలా 8 ఏళ్ళ సంది మనం ఏ విధంగా ఎంత సంతోషంగా వస్తుందో ఒకసారి ఆలోచిస్తాం. ఇలాంటి ప్రభుత్వాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోదు. ఈ ముఖ్యమంత్రి గారిని ఎప్పుడు కూడా మనం అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమం ఇంకా మనం మంచిగా చేసుకొని మనం అందరం కూడా బాగుపడాలని మీ అందరినీ కోరుతూ, మీరందరూ కూడా 3 సార్లు నన్ను గెలిపించిన మీ అందరూ కూడా, ఆ గౌడ సోదరులకు అందరూ కూడా ఎప్పుడు అందరూ కూడా అన్ని కులాల వాళ్ళు కూడా నన్ను అభినందిస్తారు. మీరు చూస్తుంటారు ఎమ్మెల్యే గారంటే ఎంతో గౌరవిస్తారని చెప్పి మనందరూ కూడా అన్ని కులాల వాళ్ళు కూడా మన ఎంతో ముందు తీసుకుంటాం. మనం కూడా సహకరించే అవసరం మీ అందరికీ ఉన్నది. 3 సార్లు గెలిపించిన ఘనత కూడా మీకే దక్కింది. అందుకని అంతా కూడా ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా మనం బాగా చేయాలని చెప్పి ఇట్లన్న గారు అయితే మీరు చేస్తూ పాల్గొని ఇట్లన్న గారు 5 లక్షలు గెలుచుకున్నమంది మురళి వీళ్ళందరూ కూడా చాలా మంది మనకు అవసరంతో కూడా ఎంతో కష్టపడి ఇంటికి తిరిగి ఇక మా చంద్రాన్ని అయితే చెప్పేది ఉండదు. ఆయన మొత్తము నాకే అంకితమైన ఈ గణేష్ గుప్తా మహేంద్రని అయితే తెలుసు. గణేష్ గుప్తా మేమైతే ఒక తల్లి గుడ్డకున్న తల్లి గుడ్డ పిల్లలకైతే బతుకుతున్నాం. అది చాలా సంతోషపడాలి. అందుకని అలాంటి కార్యక్రమంలో మేమందరం కూడా చాలా సంతోషంగా మీరు కూడా మంచిగా ఉండాలని కోరుతున్నాం. అంటే వచ్చే మా మహిళా సోదరులకు అందరూ కూడా రుణం మా మానసి గారు ఇక్కడ పాపం ఒక మహిళ తిరుగుతూనే ఉంటారు, మన గురించే తిరుగుతుంటారు, మన గురించే చెప్తుంటారు మనం ఎందుకు డెవలప్ అవుతాయి. అందుకని మనం కూడా డెవలప్ అవ్వాలని మీ అందరినీ కోరుతూ ఇంత మంచి కార్యక్రమంలో మన గణేష్ అన్న గారు మంచిగా భోజనాలు పెట్టాడు. నీరు తాగారు, భోజనాలు చేశారు. భోజనాలు చేసి హాయిగా సంతోషంగా గణేష్ అన్న దీవనాన్ని ఇచ్చి మంచిగా సక్సెస్. ముందుగా దీవనాటితో సగం భాగం అలా మిస్టర్ కాదు. ఇప్పుడు రేపటి నుంచి ఆమె చూసే బాధ్యతనే ఉంటుంది. గణేష్ అన్న ఏం దూరడిగా ఆయన ఎట్లా మెయింటైన్ చేయాలి, ఎట్లా పోతనం చేయాలి అనేది ఇప్పటిదాకా గవర్నర్ చెప్పినాడు. ఇంటికి మహిళ నిజంగా మహిళలే నచ్చింది మనకు. అందుకని మీరు ఎప్పుడు ఆమెనే చూసే బాధ్యత ఉంటారని చెప్పిన అందరికీ మరొకసారి ఉదయపూర్వ గౌరవ సోదరులకు అందరూ కూడా మరొకసారి ఉదయపూర్వ నమస్కారం చెప్తున్నారు. జై తెలంగాణ. దయచేసి సిద్ధుగౌడు సంధ్య వేదికపై రావాలని కోరుతున్నాం. ఈ కళ్ళు అమ్మడంలో ఎట్లా అంటే ప్రభుత్వ అధికారులు ఇబ్బందులు లేకుండా చూడాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మరి ప్రతి గ్రామాలలో చెట్లు పెడతా ఉన్నాం. మనం చెట్లకు పోషణ కరువు అయింది. ఆ పోషణ మరి నీటి వసతి ఇప్పుడు ఇబ్బందులు వచ్చే ఎండాకాలం కనుక వాటిని బతికించుకోవాలంటే ఇబ్బందులు అయితే మరి ఆ విషయం కూడా దృష్టిలో పెట్టుకొని కొంచెం మరి ప్రభుత్వ పరంగా ఒక బోరు మరి డ్రిప్ పైప్ లైన్ కూడా మరి ఇప్పించవలసిందిగా ఉన్నది ఎమ్మెల్యే గారిని మనం కోరుతున్నాం. అదేవిధంగా అది మరి కావాలి, మాకు ప్రతి గ్రామంలో కూడా కావాలి. ప్రభుత్వ పరంగా కూడా మరి ఇంతకుముందు గత ప్రభుత్వాల్లో జేబో ఇస్తున్నాయి.